పైపులు దండగ మనకు అనవసరం అయ్యి. బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పాడు. ఇక్కడ ఇది వేస్ట్ వాటర్ పోయే నీళ్ళు. లాస్ట్ టైం ట్యాంకులు కట్టేటప్పుడు వచ్చాను, కానీ అది వీళ్ళు ఏంటంటే అక్కడే కట్టారు. ఇప్పుడు నిన్న చూపించిన దగ్గరే కట్టారు. ఇంకో గోడంగడ ఉందని తెలుసు, కానీ అది ఎక్కడ తెలియదు. సో ఇప్పుడు అక్కడికి రండి అని చెప్పని వాళ్ళు ముందు బైక్లో పోతా ఉన్నారు. మనమైతే వాళ్ళ వెనకాల పోతా ఉన్నాం. అది ఆపెట్టాడు, ముందు బైక్లో ఆపెట్టినాడు చూడండి. భువనేశ్వర్ ఇక్కడ పెట్టమని చెప్పారు. రెండోది రామేశ్వర్ ఫ్యాబ్రికేటర్స్. వీళ్ళది రామేశ్వర్ ఫ్యాబ్రికేటర్స్ వాళ్ళది. వీళ్ళు ఏమైనా తీసుకున్నారో లేకుంటే వీళ్ళదే మరేమో. ఇప్పుడు కొత్త ట్యాంక్ కట్టించినారు ఈ బండికి. ఈ బండి ట్యాంక్కి ఈ క్రేన్తో ఈ ట్యాంక్ని ఎత్తి దాని మీద పెట్టేసి ఈ బండి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ బండి తీసుకురా అని చెప్పన్నాడు. ఇప్పుడే కొత్త బండి ఆడ చూపించాను, నిన్న వీడియోలో కొత్త బండి చూపించాం కదా, అది కొత్త బండి. ఇది అది చాయిస్ తీసుకొచ్చి పెట్టారు బండి. ట్యాంక్ అయితే అది రెడీ అయిపోయింది ట్యాంక్. ఇవి ట్యాంక్ కింద వస్తాయి బద్దీలు. వీటిని మాస్టర్ వాల్స్ అంటారు. అవి ఆ బండి కోసమే, కొత్త బండి కోసమే అవి తీసుకెళ్తున్నారు అడిగే బండి. బండి పని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ బాక్స్ తీసేయాలి. ఈ బాక్స్ చాలా అడ్డంగా ఉంది. అసలు ఈ బాక్స్ అసలు అవసరం లేదు. పెద్ద బాక్స్. దీనికి మామూలుగా చిన్న బాక్స్ ఒకటి వస్తుంది. ఒక వాల్ వచ్చేప్పుడు ఒక బాక్స్ వస్తుంది, లాస్ట్లో వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ బాక్స్ అయితే తీసేయాలి. ఇప్పుడు ప్రశాంతం అయిపోయిందబ్బా. ఇక్కడ ఆ బాక్స్, ఈ వాల్స్ అన్నీ ఉండేటప్పటికి ఎంత గందరగోళంగా ఉంటుందంటే, ఇక్కడ చాలా ఇరుగ్గా ఉండేది. ఈ స్పేస్లో చాలా ఇరుకు ఉండేది. ఈ వాల్స్ అన్నీ పెరిగేసేటి ఉన్నాయి. ఇవే పైప్ లైన్లు. ఈ వాల్స్ అన్నీ పెరిగేసాడు. ఒకటి, అది ఒకటి, ఇది రెండు, అది మూడు, ఇది నాలుగు, ఇది ఐదు. ఐదు వాళ్ళు పెరిగేశాడు. ఇకపోతే మనకు ఏంటంటే ఈ ఫస్ట్ వాళ్ళు ఒకటి ఉండిచ్చాము. ఎందుకంటే దీని నుంచి ఆయిల్ రావాలి, బయటికి అన్లోడ్ అవ్వాలంటే. ఇక్కడ మామూలుగా సెకండ్ వాళ్ళలో పెట్టుకుంటారు చాలామంది. నేనేంటంటే ఫస్ట్ వాళ్ళలో పెట్టిస్తున్నా. ఎందుకంటే ఇది సరిగా లేదు, ఇది స్టడీగా లేదు, మధ్యలో లేదు. ఇది మధ్యలో లేనందువల్ల ఏంటంటే ఆయిల్ పూర్తిగా అన్లోడ్ కాదు, అది కొద్దిగా ఆయిల్ దాంట్లో ఉండిపోతుంది. అందుకని చెప్పేసి దాన్ని అక్కడే ఉండిచేసాను. దాన్ని దీన్ని బ్లాక్ చేస్తున్నా. సెకండ్ వాల్ బ్లాక్ చేస్తున్నా. ఫస్ట్ వాళ్ళని వదులుతున్నా. ఇదేంటంటే ఫస్ట్ వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఇక్కడికి వస్తుంది. అంటే దీన్ని కొద్దిగా పొడవు పెట్టిస్తాం పైప్ని. అది ఆ పైపు ఇటు తిరిగి ఇటు వస్తుంది, స్టడీగా వస్తుంది, సెంటర్కి వస్తుంది. ఇది మాలో చాలామంది ఏదైనా ఒక రేకుని కట్ చేయాలన్నా సరే కూడా ఏంటంటే
మామూలుగా గ్యాస్ కట్టర్ ఉంది కదా, గ్యాస్ కట్టర్తో కట్ చేస్తారు, గ్యాస్తో, సిలిండర్ గ్యాస్తో. ఇదేంటంటే కరెంటుతో కట్ చేస్తున్నారు. ఇదో ఈ వైర్ వస్తా చూడండి. గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది, గ్యాస్ కట్టర్ వేరేది ఉంటుంది, అది గ్యాస్తో కట్ చేసేది ఇదే గ్యాస్ కట్టర్. ఇంతకుముందు అంటే దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. ఇప్పుడు అట్లాగనేది వీటికి ఏంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ కదా, అందుకని చెప్పేసి వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారన్నమాట. మనకు ఇదొక అడ్డు ఒకటి, ఈ అడ్డు ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. ఇది ఇక్కడి నుంచి అక్కడికి బాక్స్లోకి వస్తుంది ఇది ఆ రాడ్డు. ఇంకొక రాడ్డు, పైన ఒక రాడ్డు ఉంది, కింద ఒక రాడ్డు ఉంది, అవి కూడా కట్ చేయాలి. అది కట్ చేస్తున్నా చూడండి, పైకి వెళ్ళి రాడ్డు. ఈ రాడ్డు పైకి అలా ఉంటుంది. ఈ రాడ్డుకి కనెక్షన్ ఇచ్చేది మళ్ళీ పైన ఒక రాడ్డు ఉంటుంది, చేయాలి. ఇప్పుడు మాస్టర్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా అనవసరం మనకి, ఇవన్నీ డమ్మీలు, వేస్ట్. మనకు కావాల్సింది ఒకటి, ఈ రెండు ఉంటే చాలు. వెనక వాళ్ళకి ముందు వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేయాలి. ఇవన్నీ కటింగ్ అవుతున్నాయి. ఇవన్నీ ఈ రోపులన్నీ కట్ చేసి పట్టేసాము. ఇవి ఏంటంటే ఇంకా వీటితో పని లేదు, ఇంకా 2 వాళ్ళతోనే మన పని. ఒకటి ముందుది, ఒకటి వెనకది. ఇక్కడ వచ్చి పైప్ వస్తుంది. వెనకాల దానికి వేస్తున్నాడు పైప్ లైన్. ఫస్ట్ దానికి ప్యాకింగ్ చేసుకోవాలి. చేతిలో ఉంది కదా, దానికి ప్యాకింగ్ అంటారు. ప్యాకింగ్ ఇప్పించుకొని తర్వాత వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడైతే పైకి ఎక్కి చూద్దాం. పైకి ఆల్రెడీ ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రాడ్ కూడా కట్ చేసేయాలి. ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ కట్ చేయాలా, ప్లస్ ఈ రాడ్ కట్ చేయాలి. ఈ ప్లేట్లు అయితే తీసుకున్నారు, క్లోజింగ్ ప్లేట్లు. అక్కడ మనకు వద్దనుకున్న ఛాంబర్లు ఉన్నాయి కదా, ఛాంబర్లు అంటున్నా, మనకు వద్దనుకున్న వాల్స్కి ఈ క్లోజింగ్ అయితే మనకి ఎన్ని పడతాయంటే 4 ప్లేట్లు. ఇవి వచ్చి హోల్స్కి బద్దీలు అన్నమాట. 2 3 4 5 బద్దీలు. 5 బద్దీలు వచ్చి ఎక్కడ వస్తాయో చెప్తాను చూడండి. మళ్ళా సెంటర్లో హోల్ వేసిన తర్వాత ఇవి పెడతారు. ఇది అంటే రేకు ట్యాంక్ క్రాక్ పట్టేశాడు. पकड़ा 2 बार से छोड़ दिया क्या भाई, इधर देखो, 2 बार से छोड़ दिया और 1 बार से पकड़ा. हाँ 2 సార్లు వదిలేసాడు, ఒకసారి పట్టేసుకున్నాడు. ఇప్పుడు దాంతోనే మనకు లోపల కటింగ్ జరుగుతుంది. कटिंग करने को है अंदर कटिंग करने को. अच्छा ये वाला वेल्डिंग करने को, ये वाला अंदर ये कटिंग करने के लिए, वेल्डिंग करने के लिए. పక్కన ట్యాంకులు కడతా ఉంటారు. అక్కడైతే ఎన్ని ట్యాంకులు రెడీ అవుతుంది చూడండి. 1 2 3 ట్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇక్కడ స్టీల్ ట్యాంకులే. ఇక్కడ 1, ఇది 2, ఇది 3. పక్కన కంపెనీలో, మన కంపెనీలో అయితే ఒకటే. ఆ పైపులు దండగా మనకు అనవసరం. అవి ఒక నేనైతే ఈ కూడా ఓపెన్ చేసేమని చెప్పాను. అసలు దీనివల్ల మనకు ఏం ప్రయోజనం అని అడిగాను. మనోడేం చెప్పాడంటే లోపల
ట్యాంక్ లోడ్ పడతాం కదా, లోడ్ పట్టినప్పుడు ఏంటంటే ఇవన్నీ టైట్ చేస్తాం కదా, ఇది 3 అన్నీ టైట్ చేస్తాం కదా ఈ కప్పులు వేసి. ఎప్పుడు ఏంటంటే రన్నింగ్ టైంలో ఏంటంటే ఇది ఇక్కడ నుంచి హేరిపోద్దంట, గాలిపోద్దంట. అందుకని ఉంచుకో నువ్వు, అది కట్ చేయబాకు అని చెప్పన్నాడు. నాకు వద్దని చెప్పాను నేను. అవి ఊరికే ఊడిపోయేసి ఇట్లా లూజ్ అయిపోతున్నాయి, లూజ్ అయిపోయేసి వెళ్ళిపోతున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి ఊరికే. అందుకని చెప్పేసి వద్దని చెప్పాను నేను. మనోడండి ఉండించుకోలే, వాటి వల్ల నీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పన్నాడు. ఇంకొక 2 బ్యాలెన్స్ ఉన్నాయి ఈ పైపులు. ఇదొకటి అదొకటి కట్ చేస్తే పైపుల సెక్షన్, కటింగ్ సెక్షన్ అయిపోతుంది. తర్వాత ఇది ఉంది కదా ఈ రాడ్ దీన్ని ఒకటి లాస్ట్ కట్ చేస్తే అది అయిపోతుంది. తర్వాత మనోడు ఇంక లోపల దిగేస్తాడు, బండ్లకి దిగేసి లోపల హోల్ వేస్తాడు. ఇట్లా చేస్తాడు ఏందని లోపల వర్క్ వెల్డింగ్ చేస్తాడా, కటింగ్ చేస్తాడా, కటింగ్ చేసుకుని తర్వాత వెల్డింగ్ చేస్తాడు అన్నమాట. చూడండి ఆ బొక్కలు ఉన్నాయి కదా, బొక్కలు బొడ్చాలి. ఆ ప్లేట్లు ఎత్తుకోపోయాడు కిందకి, ఆ ప్లేట్తో బొక్కలు బోట్ చేస్తాడు. అట్లాగే దీనికి ఆ ట్యాంక్లోకి ఈ ట్యాంక్కి కొలత పెట్టుకున్నాడు అనమాట. ఎట్లాగే ఎంత లెంత్లో కట్ చేయాలా అనేది కొలత పెట్టుకున్నాడు. ఆ రింగ్ పెట్టినాడు, రింగ్ పెట్టి వెల్డింగ్ చేస్తాడు. అదే క్రాక్ రాకుండా అనమాట. ఆ రింగ్ పెట్టి వెల్డింగ్ చేస్తాడు. లోపల లాకులు అప్పుడప్పుడు దొరకవు, అన్న దగ్గర దొరకవు ఈ లాకులు. ఈ లాకులు ఏంటంటే స్పేర్గా మనం బండ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా రోప్ తెగిపోయినప్పుడు, లోడింగ్ బండ్లు రోప్ తెగిపోయినప్పుడు ఈ లాకులు ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని మన బండి కూర్చుంటే ఒక 4-5 పీస్ పెట్టుకుంటున్నా స్పేర్గా. ఇది వర్క్ అయితే అయింది, లోపల పాసింగ్ అయితే అయింది. ఇప్పుడు ఏంటంటే పైప్ లైన్ చేస్తున్నాడు. వెనకాల ఒక పైప్ లైన్, ముందు ఒక పైప్ లైన్ చేస్తున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే వెనక పైప్ లైన్ ఎత్తుకున్నాడు. ఏ పైప్ లైన్
ఉటో ఉటో పక్కట్రా పట్టుకుంటే ठीक है ఈ వాళ్ళు కూడా అయిపోయింది ఫస్ట్ వాళ్ళు కూడా ఇంకా మనం లోపల గ్రైండింగ్ పడతాడా లేదా అడిగి కనుక్కొని ట్యాంక్ లోపల వెల్డింగ్ చేశారు కదా గ్రైండింగ్ పడతాడా లేదా కనుక్కొని ఇంక ఇక్కడి నుంచి బండి తీసుకొని పోయేసి వాటర్ పట్టుకొని చెక్ చేయాలా ఇప్పుడు కింద ప్లాంజ్లో బిగించారు కదా కంపార్ట్మెంట్లకి క్లోజింగ్ అయిపోయింది కదా ఈ క్లోజింగ్ అయిపోయింది అక్కడ వాటర్ అయిన కారుతో లేదు చెక్ చేసుకోవాలి ఇదో ఫస్ట్ లైన్ కాదు ఫస్ట్ లైన్ పైప్ వచ్చేసింది సెకండ్ పైప్ లైను సెకండ్ కంపార్ట్మెంటు మూడో కంపార్ట్మెంటు నాలుగో కంపార్ట్మెంటు ఐదో కంపార్ట్మెంటు ఇవన్నీ చూసుకోవాలి వాటర్ అండ్ కార్నర్ చూసుకోవాలంటే నీళ్ళు పట్టుకోవాలి పోయి కటింగ్ చేసినట్టు ఇవి వాటి ప్లేస్లో ఏమొస్తాయంటే ఇవి వస్తాయి లాకులు చాంబర్ లాకులు ఇది వచ్చి కింద వస్తుంది कवरिंग होगा इधर लग जाएगा इतना और मैं इधर लॉक हो जाएगा ठीक है రెండు టాకాలు పెడతా అంటున్నాడు ఖాళీ రెండు టాకాలు పెట్టేసి వదిలేస్తా అంటున్నాడు ఆడ కవరింగ్ కాడ పోతాం కదా ఇన్సులేషన్ కాడికి అక్కడ పోయి చేయించుకో అంటున్నాడు ఇదో ఇది జస్ట్ రెండు టాకాలు పెట్టి వదిలేస్తా ये अच्छा करवाएंगे ఇప్పటివరకు మన సామాన్లు రెండు రాడ్లు వాళ్ళకి ఇచ్చేసినట్టు ఈ రెండు రాడ్లు అవి గేట్ వాల్స్ ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి కదా తర్వాత వచ్చి పైపులు మన జామర్ ప్లేట్గా వచ్చే పైపులు తర్వాత వచ్చి పైప్ లైన్లు ఈ పైప్ లైన్లు తర్వాత వచ్చి బాక్సు తర్వాత ఈ కమాండరు తర్వాత ఇది వచ్చి గేజ్ డిప్పు రాదు పెట్టుకునేది ఈ వారికి మొత్తం వాళ్ళకి ఇచ్చేసాము ఇచ్చేసి మనం ఫ్రీగా లోపల హోల్స్ చేయించుకున్నాము అంటే పైన ఈ కటింగ్లు కొన్ని వెల్డింగ్ అక్కడికి పని అయిపోయింది పోయి వాటర్ పట్టుకోరమ్మని చెప్పాడు వెళ్ళి వాటర్ పట్టుకొద్దాం చలో మరీ మోసం ఆయన ట్యాంకులు కట్టించే వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ నీళ్ళు పట్టుకునే వాళ్ళు మోసం అరే కొద్దిగా పట్టరా బాబు అని చెప్పంటే నువ్వు ఎంతైనా పట్టుకో 500 అంట నువ్వు ఎంతైనా పట్టుకో 500 అంతే అందుకని ఇంకేం లేదని చెప్పు అన్నాడు ఏం చేద్దామా పడతా ఉన్నాం బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పాడు ఇక్కడ ఇది వేస్ట్ వాటర్ పోయే నీళ్ళు కాలువ ఇక్కడ పెట్టి నీళ్ళు డ్రైన్ చేసి రోడ్డు మీద నీళ్ళు పోకుండా అని చెప్పన్నాడు ఇంక బండి అక్కడ నీళ్ళు పట్టుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళు డ్రైన్ చేస్తాను ఇంకపోతే మొత్తం వాల్స్ అని చెక్ చేశాడు అవి ఉన్నాయి కదా మనం క్లోజ్ చేసినట్టు కంపార్ట్మెంట్ కింద క్లోజ్ చేసినట్టు అక్కడ కింద గో అదొకటి ఇదొకటి అదొకటి ఇంకెనకాల ఒకటి మొత్తం 4 చెక్ చేశాడు ఎక్కడ లీగల్ లేవని చెప్పన్నాడు ఇంకా మొత్తం పోయేసి నువ్వు ఆ వాటర్ డ్రైన్ చేసుకొచ్చేసి ఇంకేమైనా రిమైనింగ్ వర్క్ ఏముందంటే వర్క్ చేసుకుందాము అని చెప్పన్నాడు ఇంకా వాటర్ మొత్తం డ్రై చేస్తున్నాను ఇంక వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత బండి తీసుకుపోయి అది పెడితే రిమైనింగ్ వర్క్లు ఏమైనా లోపల గ్రైండింగ్ పట్టాలా లోపల వెల్డింగ్ చేసినట్టు అతుక్కు